హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది టైం అయితే. వన్ వీక్ ఆఫ్ హ్యాపీ వెకేషన్ అంతా అయిపోయింది. ఇంకా రాగానే పనులు మొదలు, రెగ్యులర్ లైఫ్ మొదలు. సో రాగానే పని చేయించాను అనమాట. అదేంటంటే పెయింటింగ్ ఎందుకు, ఓన్లీ ఫర్ ద బాల్కనీ చేయించాను. సో లాస్ట్ టైము మీరు నా బ్లాగ్స్ రెగ్యులర్గా చూసి ఉంటే ఈ వాల్పేపర్ వేయించాను కదా వాటర్ ప్రూఫ్ది. అండ్ ఈ పైన కనిపించే స్లాబ్ ఏదైతే ఉందో అది చాలా వాటర్ లీక్ అయ్యి గోడంతా పాడైపోయింది అనమాట. దాన్ని అలానే వదిలేసాము, ఎందుకంటే అది బిల్డింగ్ నుంచి ప్రాబ్లం ఉండింది. సో బిల్డింగ్లో బయట అంతా రిపేర్స్ చేసి మా బిల్డింగ్ అంతా కొత్తగా పెయింటింగ్స్ చేశారనమాట. అపార్ట్మెంట్ బయట ఎలివేషన్ మొత్తం ఆల్మోస్ట్ 1 month పట్టిందనమాట. అపార్ట్మెంట్ మొత్తం బయట ఎలివేషన్కి రిపేర్ చేసి పెయింట్లు వేయడానికి. ఫైనలీ ఇప్పుడు నా బాల్కనీలోకి వీళ్ళు పెయింట్లు వేస్తున్నారు. చేసింది చిన్న పని అయినా అమ్మ బాబోయ్ దుమ్ము వచ్చింది, నార్మల్గా రాలేదు. సో ఇంకా ఐ స్టార్టెడ్ మై వర్క్, వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత. సో చాలామంది నన్ను ఈ అగారో వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పమని అడుగుతూ ఉన్నారు కదా. సో హియర్ ఐ యామ్. సో ఇది నేను ఆల్మోస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. దీని మోటార్ 1.5 kgsలో వస్తుంది, విచ్ ఇస్ లైట్ ఇన్ వెయిట్ అండ్ ఈజీ టు యూస్. దీని వైర్ వచ్చేసి 5 meters లెంత్లో ఉంటుంది అనమాట. అండ్ 800 watts ఉంటుంది. సో దీనికి ఇలా ఆన్ అండ్ ఆఫ్ పవర్ బటన్ వచ్చింది. అండ్ మోటార్ కూడా చాలా ఈజీగా అంతా డస్ట్ని సక్ చేసేస్తుంది. అండ్ ఒక ఫిల్టర్ వచ్చిందనమాట ఇలా. అండ్ ఆల్సో దానిపైన కనెక్ట్ చేయడానికి ఒక ట్రాన్స్పరెంట్ లిడ్ వచ్చింది. ఈ రెడ్ బటన్ ఏదైతే ఉంటుంది కదా దాన్ని పుష్ చేసి ఈ లిడ్ని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మనం వ్యాక్యూమ్ చేసినప్పుడు డస్ట్ అంతా దీనిలో కలెక్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ రిమూవ్ చేసి డస్ట్ అంతా డిస్పోజ్ చేసేయచ్చు. అండ్ దీనికి డిఫరెంట్ కనెక్టర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఫ్లోర్ ఆర్ కార్పెట్ని క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇది మల్టీపర్పస్ బ్రష్ లాగా వచ్చింది, క్లీనింగ్ బ్రష్ లాగా. అండ్ ఆల్సో ఒక కనెక్టర్ వస్తుంది, ఇంకొకటి నాజిల్ లాగా వస్తుంది అనమాట. మనకి ఏదన్నా కార్నర్స్లో డస్ట్ ఉండిపోయి రాదు కదా, దాంతో ఈ నాజిల్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఫ్లోర్ కనెక్టర్ పెడుతున్నాను నా కార్పెట్స్ క్లీన్ చేయడానికి. దీని వీల్స్ కూడా ఈజీగా మూవ్ అవుతాయి అనమాట. ఫ్లోర్ మీద ఉన్న ప్రతి పార్టికల్ని ఈజీగా సక్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో దీనికి ఇలా పెద్ద స్టిక్ వస్తుంది హ్యాండిల్, దాన్ని కూడా ఇలా పిన్ చేసుకోవచ్చు అనమాట హైట్ కోసం. లేదు అనుకుంటే లైక్ సోఫాస్ కానీ విండోస్ కానీ క్లీన్ చేస్తే ఆ హ్యాండిల్ని మీరు తీసేయచ్చు. నా ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు నేను దీన్ని చూపించాను. సో చాలామంది అడిగారనమాట ఇన్ పర్టికులర్గా ఒక్కసారి చెప్పండి అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పి. అండర్ బడ్జెట్, అండర్ 1500-1600లో ఇది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ రియలీ బెస్ట్ ఫర్ మీ. యాజ్ టోల్డ్ లాస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ వర్కింగ్ రియలీ బెస్ట్. సో నేనైతే ఫస్ట్ మెయిన్ కార్పెట్స్కి యూజ్ చేస్తాను అనమాట దీన్ని. చాలా ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీ డస్ట్ పార్టికల్ని సక్ చేస్తుంది. సో దీనిలో 0.8 liters వరకు డస్ట్ కలెక్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుందన్నమాట. అండ్ 6.5 kPa సెక్షన్ ఉంటుంది ప్రెషర్. సో ఈజీగా ఎవ్రీ డస్ట్ పార్టికల్ని కలెక్ట్ చేస్తుంది. సో కార్పెట్ చూడడానికి నీట్గానే ఉండింది కదా ముందు కూడా, అండ్ వ్యాక్యూమ్ చేసిన తర్వాత చూడండి ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆర్ ఎల్స్ కింద ట్యాగ్డ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ బై. నాకైతే బాగా యూజ్ అవుతుంది అండ్ అఫోర్డబుల్ అనిపించింది. సో డైనింగ్ ఏరియాలో కార్పెట్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ లివింగ్ ఏరియాలో కార్పెట్ క్లీన్ చేసేస్తున్నాను. 1 week ఇంట్లో లేకపోయినా కూడా మేబీ ఈ బిల్డింగ్ వర్క్ అనుకుంటా నేను ఒక 2 windows ఓపెన్ చేసేసి వెళ్ళాను అనమాట. ఇంట్లో ప్లాన్స్ ఉన్నాయి, వెంటిలేషన్ లేకపోతే కష్టం అని చెప్పి. సో దుమ్ము అయితే ఒక రేంజ్లో వచ్చేసింది. సో వ్యాక్యూమ్ మొత్తం చేసేసాను 2 కార్పెట్స్కి. లుక్ ఎట్ ద డస్ట్ ఎంత కలెక్ట్ అయిందో. సో దీన్నంతా ఇలా ప్లాస్టిక్లో డిస్పోజ్ చేసేయచ్చు, లేకపోతే రన్నింగ్ వాటర్ కింద కూడా పెట్టి ఆ ఫిల్టర్ని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు యాజ్ యూజువల్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో
నెక్స్ట్ సోఫా కూడా వ్యాక్యూమ్ చేసేస్తున్నా. సోఫాకి నేను నా నారో నాజిల్ ఉంటుంది కదా, ఆ కార్నర్స్లోకి వెళ్ళాలి అని చెప్పి దాన్ని యూజ్ చేస్తానన్నమాట. లేకపోతే బ్రష్ కూడా యూజ్ చేస్తాను. మన కుషన్స్ ఏదైతే ఉంటాయో సోఫా కుషన్స్, వాటిని క్లీన్ చేయడానికి బ్రష్ యూజ్ చేస్తాను అనమాట. సో దీనికి ఒక ఎక్స్టెన్షన్ లాగా వస్తుంది, దానితో పెడితేనే ఇది బాగా వర్క్ అవుతుంది. అలానే విండోస్ కానీ ఎనీ అదర్ థింగ్ నాకు ఎక్కడ డస్ట్ కనిపిస్తే అక్కడ మ్యాక్సిమం క్లీన్ చేసేస్తాను అనమాట. అండ్ వీక్లీ వన్స్ ఆర్ 10 days వన్స్ ఒకసారి వ్యాక్యూమ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ వ్లాగ్ మొత్తం క్లీనింగే ఉండబోతుంది అనమాట. నో కుకింగ్, నో ఆర్గనైజింగ్, ఓన్లీ క్లీనింగ్. వాళ్ళు పెయింట్ వేసి ఆ లప్పం పెట్టి తర్వాత పేపర్ కొడతారు కదా, దానివల్ల వచ్చే దుమ్ము, ఓ మై గాడ్, అంతా ఇంత కాదు. సో ఐ హ్యాడ్ టు క్లీన్ ఇట్ అట్ ఎనీ కాస్ట్ అనమాట. అందులో మొక్కలన్నీ తీసి లోపల పెట్టడం, బయట పెట్టడం, ఇలాంటివన్నీ చేశాను కాబట్టి ఇల్లు ఇంకా మెస్సీ అయిపోయింది. మీరు చూస్తున్న ఈ 20 minutes వీడియో నాకు బ్యాక్గ్రౌండ్లో 2.5 hours పట్టిందనమాట క్లీన్ చేసుకోవడానికి. ఎనీవే, అండ్ ఆల్సో ఏ న్యూ ఎడిషన్ టు మై డైనింగ్ టేబుల్ గురించి చాలామంది నన్ను ఈ రోజుకి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు, ఎక్కడ కొన్నారు అని చెప్పి. మేము ఇది శ్రీనివాస ఫర్నిచర్స్ అని చెప్పి ఎల్బీ నగర్ ఆర్ ఉప్పల్ వెళ్ళే రూట్లో ఒక ఫర్నిచర్ స్టోర్లో కొన్నామన్నమాట. లోకల్ ఫర్నిచర్ స్టోర్ ఇది. 4+6 సీటర్ ఇది. టేబుల్ ఎక్స్టెండ్ అవుతుంది అండ్ 6 chairs వచ్చినాయి. అండ్ మేము ఇది తీసుకుని ఆల్మోస్ట్ 6 years అయింది. 6 yearsలో 6 chairsలో 3 మిగిలాయి అనమాట. మిగిలిన 3 ఇరిగిపోయాయి. అండ్ మెయిన్లీ ఇది లెదర్ అవ్వడం వల్ల ఏమైందంటే చైర్స్ మీద అది పొట్టుగా వచ్చేయడం స్టార్ట్ అయిందనమాట. సో లెదర్ నీడ్స్ మెయింటెనెన్స్. దాన్ని అంటే చైర్స్ బాగున్నాయి, లెదర్ ఒక్కదాని వల్ల చైర్స్ అన్నీ తీసేయడం ఎందుకు, మళ్ళీ క్లాత్ తీయడం ఎందుకు అని చెప్పి నేను అలా కవర్స్ వేసి మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా మేనేజ్ చేసినా కూడా 3 chairs ఆల్రెడీ విరిగిపోయినాయి. అంటే బ్యాక్ రెస్ట్ ఉంటుంది కదా, అది విరిగిపోయింది అనమాట. మిగిలిన 3 ఉన్నాయి. సో ఒక బెంచ్ అయితే తీసుకున్నాం. సో బిఫోర్ డెకరేటింగ్ మై డైనింగ్ టేబుల్ ఐ ఆల్సో వాంటెడ్ టు షో యూ ద షాపింగ్. నేను థాయిలాండ్లో చేసిన షాపింగ్ మీతో చూపిద్దాం అనుకుంటున్నా. ద ఫస్ట్ ఎవర్ థింగ్ సూట్ కేస్ ఓపెన్ చేయగానే నేను ఫైండ్ చేసింది మాసిపోయిన బట్టలు, దాంతోపాటు ఆ క్యూట్ జ్యూస్ గ్లాస్ అనమాట. సో థాయిలాండ్లో షాపింగ్ అయితే నేను ఎంత రెసిస్ట్ చేసుకున్నానో మీకు చెప్పలేను. యూ విల్ ఫైండ్ ద క్యూటర్ స్టఫ్ అనమాట. నాకైతే క్రాకరీ దగ్గర నుంచి బ్యాగ్స్, డ్రెస్సెస్ వరకు అన్నీ బాగా నచ్చినాయి. బట్ బ్యాగ్స్, డ్రెస్సెస్ నేను ఎక్కువ తీసుకోలేదు. బికాజ్ డ్రెస్సెస్ వాళ్ళ సైజులకి మన సైజులకి చాలా తేడా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏది బాగా సెట్ అవుతుంది అని చెప్పి. అంత టైం నా దగ్గర లేకుండింది. హోమ్ డెకర్కి పెద్ద అవసరం లేదు కదా, ఈజీగా కొనేసుకోవచ్చు. అండ్ బ్యాగ్స్ అవి బ్యాగ్స్ అండ్ డ్రెస్సెస్ మోస్ట్లీ నాకు మన గోవాలో కూడా దొరుకుతాయి, అవే మోడల్స్ అనిపించింది. సో ఐ ఫెల్ట్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇక్కడ మన ఇండియన్ రూపీస్లో అక్కడ థాయ్ రూపీస్ని కన్వర్ట్ చేస్తే మనకి ఎక్కువ పడుతుంది అనమాట. సో నేను బ్యాగ్స్ అండ్ డ్రెస్సెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. బట్ ఈ పింక్ కలర్ సూట్ కేస్ చూస్తున్నారు కదా మీరు, అది నేను అక్కడే తీసుకున్నాను. మేము లాస్ట్ డే క్రాబీ అని ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. అక్కడ బిక్సీ అని చెప్పి ఒక పెద్ద మాల్ ఉండింది. సో అందులో ఎంత క్యూట్ స్టఫ్ ఉన్నాయంటే, అండ్ ఆల్సో చాలా ఎఫోర్డబుల్. లైక్ హలో కిటీ థీమ్తో లైక్ కెటిల్స్ కానీ, హెయిర్ డ్రయర్స్ కానీ, సూట్ కేసులు కానీ, క్రాకరీలు కానీ, అమ్మ బాబోయ్, ఐ కాంట్ టెల్ యూ. అండ్ ఈ పింక్ సూట్ కేస్ నాకు ఇండియన్ రూపీస్లో 3,000కి వచ్చిందనమాట. అదే మనకి ఇక్కడైతే 12,000 to 13,000 ఈజీగా ఉంటుంది ఆ క్వాలిటీలో కావాలి అంటే. సో లెట్స్ బిగిన్ విత్ ద షాపింగ్. ఫస్ట్ అయితే ఈ టీ ఇన్ఫ్యూజర్ తీసుకున్నాను. 3 తీసుకున్నాను మొత్తం. ఒకటి నాకు, ఇంకొక 2 ఇంకో స్పెషల్ పర్సన్స్కి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఈ బర్డ్ సాల్ట్ అండ్ పెప్పర్ డిస్పెన్సెస్ తీసుకున్నాను. ఇదైతే చూడగానే నాకు అత్తమ్మకి ఇద్దరికి పిచ్చిగా నచ్చేసింది అనమాట. మనకి దొరకదో పక్కన పెడితే నాకు దాని లుక్, దాని ఫినిష్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఎఫోర్డబుల్గానే వచ్చింది. ఇండియన్ రూపీస్లో ఐ థింక్ 300 or 350కి వచ్చింది అనమాట. సో ఐ జస్ట్ లవ్డ్ ఇట్. దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి అరేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ అక్కడ మీరు ఎక్కడైనా లోకల్గా చూసినా కూడా, లోకల్ షాప్స్లో కూడా ఇవి దొరుకుతాయి. కొబ్బరి చిప్పల్ని ఇలా పెయింటింగ్ వేసి ఇలా బౌల్స్ లాగా చేశారనమాట. చాలా క్యూట్ ఉండే. నేను అందరికీ తల ఒకటి ఇవ్వడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఒక 4 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలిఫెంట్ బాస్కెట్ అనమాట. ఇది బ్యాంబూ వుడెన్ బాస్కెట్. సో దీన్ని వాడలేదు అన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసి షో పీస్ లాగా పెట్టుకోవచ్చు. ఏదన్నా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా బాస్కెట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద కానీ ఇది చాలా క్యూట్గా ఉంటుంది. సేమ్ ఇదే నేను లైక్
స్క్రీన్ షాట్ తీసి అమెజాన్లో చూస్తే 6,000 ఉంది. ఐ వాజ్ లైక్ వాట్ అని. నాకు అది ఇండియన్ రూపీస్లో 400 రూపీస్కి వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదొక అదేమంటారు నొప్పులుంటే పెట్టుకుంటాం కదా, అది ఎలా పనిచేస్తుందో తెలియదు, చూడాలి, బట్ ఫ్యాన్సీగా ఉంది అని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ ఉన్న అన్ని ఐటమ్స్లో నా మోస్ట్ క్యూట్ అండ్ ఫేవరెట్ థింగ్ వచ్చేసి ఈ ఏమంటారు సర్వింగ్ బౌల్ అనమాట. ఎంత బాగుందో ఆ కుక్క పిల్ల వచ్చి పైన, దీన్ని చూడగానే ఇది ఎంతైనా నేను కొనుక్కుంటా అని చెప్పి ఫిక్స్ అయ్యాను. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఈ కప్ ఒకటి తీసుకున్నాను అనమాట. టూ గర్లీ క్యూటీ లాగా ఉండింది. సో నాకు ఇవన్నీ లైక్ అండర్ 500 రూపీస్ లోపలనే వచ్చేసాయి. అండ్ ఇది ద మోస్ట్ చీపెస్ట్ థింగ్. ఈ బౌల్స్ 2 ఇవి నాకు 59 బాత్ పడింది, అంటే 150 రూపీస్ ఒక బౌల్ పడింది అనమాట ఇది. సో పాస్తా ఆర్ రైస్ బౌల్స్ లాగా యూస్ చేయొచ్చు అని చెప్పి తెచ్చుకున్నాను. చాలా క్యూట్ ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గవ్వలతో ఇలా చేశారనమాట మేము వెళ్ళిన బీచ్ దగ్గర. సో బీచెస్లో మోస్ట్లీ నైట్ మార్కెట్ ఉంటుంది, అక్కడ కూడా షాపింగ్ చాలా బాగుంటుంది. సో ఆ గవ్వలతో చేసిన ఆవుల్ ఇంకా ఫిష్ తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఫ్లవర్స్ అనమాట. అండ్ ఆల్సో ఈ క్లిప్, మీరు ఐ థింక్ చాలామంది కొరియన్ వ్లాగ్స్లో చూసి ఉండొచ్చు. ఆ క్లిప్స్ చాలా వెరైటీగా పెట్టుకుంటారు. అక్కడ ఎన్ని రకాల క్లిప్స్ ఉంటాయో భలే ఉంటాయి, క్వాలిటీ వైజ్ కూడా బెస్ట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను ఇది పింట్రెస్ట్లో ఎప్పుడూ చూస్తూ ఉంటాయి, ఉలెన్తో చేసిన ఫ్లవర్స్ కానీ వేజెస్ కానీ. ఫైనలీ ఐ ఫౌండ్ దెమ్ దేర్. ఇది ఇండియాలో కూడా ఉందేమో నాకు తెలియదు, నా కంటికైతే ఇప్పటి వరకు కనిపించలేదు, బట్ నాకు అక్కడ కనిపించింది కాబట్టి తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కొక్కటి నాకు 180 రూపీస్ పడింది. సో 2 తీసుకున్నాను. అండ్ తర్వాత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఎన్ని రకాలు ఉంటాయో ఐ కాంట్ రియలీ టెల్ యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సోప్స్ కూడా భలే ఉంటాయి, హ్యాండ్ సోప్స్ అనమాట. అండ్ ఈ విండ్ చైన్ తీసుకున్నాను. ఇది అగైన్ ఇది ఇండియాలో కూడా దొరకచ్చు శిల్పారామం అటు సైడ్ వెళ్తే, బట్ నాకు ఇది ఇంపల్సివ్ బై అనిపించింది. నాకు ఆ కోడిపెట్ట బాగా నచ్చింది అనమాట, అందుకని తీసేసుకున్నాను వెంటనే. అది అరౌండ్ లైక్ 250 or 300 రూపీస్ పడింది. ఇది కస్టమైజ్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. సో ఇలా బుట్టలో మనకి కావాల్సినవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు అతికించి కస్టమైజ్ చేసేస్తారు. ఐ థింక్ ఇది చాలానే ఎక్స్పెన్సివ్ పడింది, అగైన్ ఇంపల్సివ్ బై. నాకు అత్తమ్మకి ఇవి చాలా క్యూట్ అనిపించినాయి. అత్తమ్మ కూడా తీసుకో అమ్మ ఏమవుతుందిలే తీసుకో అని చెప్పని అన్నారు. ఆవిడ చాలండి నాకు నన్ను డబ్బులు ఖర్చు పెట్టించి ఇలాంటి వాటికి నేనే అనుకుంటే ఆవిడ నాకంటే ఎక్కువ చేస్తారనమాట. ఇలాంటి క్యూట్ స్టఫ్ కూడా ఆవిడకి చాలా ఇష్టం. సో ఆ చిన్నవి నాకు ఐ థింక్ 10 బాత్ పడినట్టుంది, అంటే ఇండియన్ రూపీస్లో 30 రూపీస్ పడింది ఆ చిన్నవన్నీ కూరగాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ సోప్స్ చెప్పాను కదా, వాళ్ళు రకరకాల హ్యాండ్ సోప్స్ చేస్తున్నారు. షేప్స్లో గ్రేప్స్, బనానా, పైనాపిల్, కొబ్బరి చిప్ప, ఇలా ఎన్నో రకాలు. నా ఇన్స్టాగ్రామ్లో నన్ను రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు యూ కుడ్ హ్యావ్ సీన్ దట్ ఎంత క్యూట్ స్టఫ్ ఉన్నాయి అని చెప్పి. సో మోస్ట్లీ నేను వెళ్ళింది ఏంటంటే మాల్స్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. మార్కెట్స్ కూడా ఉన్నాయి, మార్కెట్స్లో మనం బార్గెన్ చేసి తక్కువకి కూడా తీసుకోవచ్చు, బట్ నాకు అక్కడ రెగ్యులర్ స్టఫే అనిపించింది. పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ ఏం కనిపించలేదు మన ఇండియన్ మార్కెట్స్కిను అక్కడ మార్కెట్కి. అండ్ ఎక్కువ ప్రైస్ చెప్పారు, బార్గెన్ చేస్తామనేమో. సో నేను మాల్స్లోనే ఎక్కువ షాపింగ్ చేశాను అనమాట. ఎందుకంటే మాల్స్లో యూ విల్ సీ, ఈవెన్ ఇక్కడ కూడా మీరు ఇండియాలో చూస్తే మనకి మాల్స్లో కలెక్షన్ బాగుంటుంది, ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి ఎక్కువ. అండ్ ఆల్సో యూనిక్ కలెక్షన్ విత్ మంచి ఫినిష్ వస్తాయి అన్నమాట. సో అందుకని నేను మాల్స్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి, షాపింగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎస్, దట్ వాజ్ మై షాపింగ్ స్టోరీ ఫ్రమ్ థాయిలాండ్. బ్యాక్ టు ద వర్క్. సో నా డైనింగ్ టేబుల్ని మంచిగా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఆ 2 లిటిల్ బర్డ్స్తో, నేను తెచ్చిన క్యూట్ లిటిల్ ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్తో అండ్ లెమన్స్ యాడ్ చేశాను. అండ్ హియర్ ఈజ్ అవర్ బెంచ్, అ న్యూ అడిషన్ టు అవర్ డైనింగ్ ఏరియా ఫైనలీ. సో మా డైనింగ్ టేబుల్ బాగానే ఉండింది, కానీ చైర్స్ ఇరిగిపోవడం వల్ల 6 yearsలో వీ ఫెల్ట్ వుడెన్ చైర్స్ వుడ్ బి ద బెస్ట్ వన్ అని. ఈ 3 చైర్స్ కూడా ఒకవేళ ఇరిగిపోతే ఇంకా నెక్స్ట్ 1 yearలో అప్పుడు మొత్తం అంతా కంప్లీట్గా తీసేసి ఐకియా నుంచి వుడెన్ చైర్స్ ఉంటాయి కదా వైట్ కలర్వి, అవి తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట 3. సో ఇట్ సైడ్ అయితే బెంచ్ ఇలా చేయించుకున్నాం. ఈ లుక్ నాకు ఎప్పటి నుంచో పెట్టాలి అని ఉండింది. ఫైనలీ ఐ మేడ్ ఇట్. ఆ బెంచ్ నాకు 5,000 రూపీస్ పడింది. ఇక్కడే లోకల్ మణికొండలో లోకల్ ఫర్నిచర్ షాప్లో చేయించామన్నమాట. అండ్ బ్యాక్
టు ద ఎల్లో థీమ్ హౌస్. కుషన్ కవర్స్ కూడా చేంజ్ చేసేసాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది నేను చేంజ్ చేసి, అందుకని వాటిని కూడా చేంజ్ చేసి లాండ్రీకి వేసేసాను అనమాట. ఓకే. ఆల్ డన్ విత్ లివింగ్ రూమ్, డైనింగ్ అండ్ కిచెన్‌ని నేను చేయలేదు. ఈవినింగ్ చేద్దామని ఫస్ట్ అయితే ఇంకా బాల్కనీకి వచ్చేసాననమాట. ఇక్కడ, ఇక్కడ నా పని అంతా అసలు ఎంత టైం పట్టిందో, ఎంత డస్ట్ ఉండిందో, ఆ లీవ్స్ మీద కూడా మొత్తం ఆ పేపర్ కొడతారు కదా లప్పం వేసిన తర్వాత, ఆ డస్ట్ అంతా ఇలా షెల్ఫ్‌ల మీద, ఆ ప్లాంట్ లీవ్స్ మీద అంతా పడిందనమాట. సో ఫస్ట్ అయితే ఆ కార్నర్ నుంచి డస్టింగ్ చేయడం స్టార్ట్ చేసి, ఆ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ వాష్ చేసేసాను. ఫస్ట్ క్లాత్తోనే చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట, డస్టింగ్ చేద్దామని చెప్పి అనుకున్నా. తర్వాత ఇంకా నా వల్ల కాలేదు, సో వాటర్ వాష్ చేయాల్సి వచ్చింది మొత్తం. అండ్ ఫస్ట్ అయితే ఈ మ్యాక్రమే వాల్స్కి పెట్టేసి మ్యాక్రమే ప్లాంటర్స్ హ్యాంగ్ చేసేసి దీనిలో ప్లాంట్స్ ఫిక్స్ చేసేస్తున్నా, సో దట్ అక్కడ మెస్సీ కార్నర్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ అయిపోతుందని చెప్పి. అండ్ నేను వారం రోజులు ఊరెళ్ళేసరికి నా దగ్గర ఆల్మోస్ట్ 3 ప్లాంట్స్ చచ్చిపోయినాయి అనమాట. ఐ ఫెల్ట్ సో 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 బ్యాడ్. శంకు పుష్పాలు ఉంటుంది కదా, నేను మా వాచ్మెన్కి చెప్పే వెళ్ళా వాటరింగ్ చేయి బాబు అని. మరి చేశానన్నాడు, దానికి ఏమి అయిందో తెలియదు, మొత్తం అంతా లీవ్స్ ఎండిపోయినాయి అనమాట. దాన్ని మళ్ళీ మొదటి నుంచి కట్ చేసి పెట్టాను. అండ్ తర్వాత నా దగ్గర ఈ మాన్స్టెరా ఉంది కదా, దానికి మళ్ళీ సన్లైట్ తగలకుండా ఉంటుందేమో అని చెప్పి ఫుల్గా వాటరింగ్ చేసి బాల్కనీలో పెట్టా. దాని లీవ్స్ అన్నీ డ్రై అయిపోయినాయి అనమాట మాన్స్టెరావి. అండ్ తర్వాత ఇంకొక 2 ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పోయాయి. మ్యాక్సిమం నేను చేసింది ఏంటంటే షింక్లో వాటర్ పెట్టేసి వాటర్ బ్లాక్ చేసి అందులో మనీ ప్లాంట్స్ అన్నీ డంప్ చేసి వెళ్ళా. అవన్నీ హ్యాపీగా ఉన్నాయి, సో వాటితో ప్రాబ్లం ఏం లేకుండా ఉండింది. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ మాన్స్టెరా అదెంత ఎక్స్పెన్సివ్ ప్లాంట్, నాకు దాని లీవ్స్ అన్ని డ్రైగా చూసేసరికి లిటరలీ ఏడుపు వచ్చేసింది అనమాట. అబ్బా ఎందుకు పెట్టా బాల్కనీలో, పెట్టకుండా ఉండుంటే అయినా బాగుండేదేమో అని చెప్పి. బట్ ఐఎమ్ ట్రయింగ్. మీలో ఎవరికైనా టిప్స్ తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఆ డ్రై అయిపోయిన లీవ్స్ కట్ చేస్తే కొత్త గ్రోత్ వస్తుందా, లేకపోతే దానికి ఏదైనా ఫర్టిలైజర్ వేయచ్చా అని. నేను కూడా ఇంటర్నెట్లో చాలా చూస్తున్నా, అది బతికే ఉంది, చచ్చిపోలేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే దాని లీవ్స్ అన్నీ డ్రై అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఎండకి ఆర్ లో వాటర్ కండిషన్ వల్ల, దేనికో తెలీదు, బయట పెట్టేయడం వల్ల అనుకుంటా మ్యాక్సిమం నేను చేసిన పెద్ద తప్పు. ఎనీవే, ఈ రిగ్రెట్ నాకు ఇంకొక 10-15 రోజులు ఈజీగా ఉంటుంది ఆ ప్లాంట్ గురించి. బట్ యా, కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఇంకా అటు సైడ్ అంతా అయిపోయింది. ఇక్కడ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేస్తున్నా. సో హ్యాస్ టోల్డ్, క్లాత్తో నా వల్ల కాలేదు. క్లాత్తో దులుపుతుంటే నా మీద పడుతుంది, ఇంకొక దాని మీద పడుతుంది. ఇలా అయితే అవ్వదురా బాబు అని చెప్పి పైప్ కనెక్ట్ చేసి మొత్తం అంతా నీట్గా వాటర్ వాష్ చేసేసి, అండ్ వెంటనే మళ్ళీ వాటర్ ఇంకుకోకుండా వెంటనే డ్రై క్లాత్తో నీట్గా తుడిసేసాను అనమాట. షెల్ఫ్స్ అండర్ నీత్, అంటే ప్లాంట్స్ అండర్ నీత్ వాటర్ ఉండిపోతాయి కదా, అవి కూడా తీసేసి ప్లాంట్స్ అన్నిటికీ ఇలా షవర్ బాత్ ఇచ్చేసాను అనమాట. సో ఇలా ఇస్తేనే ఆ డస్ట్ అంతా పోతుందని నాకు అనిపించింది. అత్తమ్మ అంటూ ఉంటారు, నీకున్న పని చాలినట్టు ఆఫీసు, ఇల్లు, పిల్ల అని మళ్ళీ నీకు ఎక్స్ట్రా ఈ మొక్కల పని ఎందుకమ్మా, ఈ పిచ్చి ఎందుకు అని చెప్పి. ఏంటో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు. నాకు ఈ పని చేస్తున్నప్పుడు, లేకపోతే ప్లాంట్స్ చూస్తున్నప్పుడు ఒక పీస్ ఉంటుంది. సో నాకు అది ఇష్టం అనమాట. ఈ ప్లాంట్ జర్నీలో చాలా ప్లాంట్స్ చంపేశాను. మా ఆయన కూడా, ఐ మీన్ కొత్త ప్లాంట్స్ తెచ్చినప్పుడల్లా ఇది ఎన్ని రోజులు బతికిస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంతే కదా, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, ఏం చేస్తాం.
తడిగా ఉందన్న, చాలా చల్లగా ఉంది, కోల్డ్ అవుతుంది మళ్ళీ. అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. ఎక్కడక్కడ పెట్టేశాను అనమాట, నీట్గా క్లీన్ చేసి. ఇది ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని ఇస్తుంది కదా. నాకైతే ఈ కార్నర్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఆల్సో ఈ ఫ్లవర్స్ మీద ఈ టీ కెటిల్ ఉంది కదా, ఈ టీ కెటిల్ని నేను వాటరింగ్ క్యాన్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది షో పీస్ లాగా పెట్టడం కంటే వాడితే బాగుంటుంది కదా అనిపించింది. సో మనం టీలు ఇంత ఫ్యాన్సీగా రెగ్యులర్గా తాగాం కాబట్టి దాన్ని వాటరింగ్ క్యాన్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది కూడా దాని లింక్ కూడా చాలామంది అడిగారు. అది నేను గోవా స్ట్రీట్ మార్కెట్స్లోనే తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 800 రూపీస్ అనుకుంటా. ఇలానే సేమ్ కావాలి అనుకుంటే చుంబక్ అని మనకి ఇండియాలో ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్లో ఇలా స్టీల్ మీద ప్రింటెడ్ కోటెడ్ డిజైన్ చేసినవి ఉంటాయి అన్నమాట. యూ కెన్ ట్రై, బట్ అది వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. యా, అఫ్ కోర్స్ హ్యాండ్ మేడ్ అండ్ ఇలాంటి పెయింటింగ్స్ ఎప్పుడూ ఎక్స్పెన్సివే ఉంటాయి. అండ్ ఎక్స్పెన్సివ్ థింగ్సే ఎక్కువ ఫ్యాన్సీగా అండ్ ఆల్సో ఎక్కువ కాలం వస్తాయి కూడా. సో దాట్స్ అబౌట్ ద అనదర్ కార్నర్ ఇన్ ద బాల్కనీ. అండ్ ఇక్కడ ఈ రేలింగ్ మీద ప్లాంట్స్ అన్నీ మళ్ళీ యాజ్ యూజువల్ ప్లేసెస్లో పెట్టేశాను అనమాట. ఆ ప్లాంటర్స్ అన్నీ క్లీన్ చేసి డ్రై లీవ్స్ అన్నీ తీసేసి, సో మొక్కలు కొన్ని ప్రొపగేట్ చేశాను. లైక్ టర్టిల్ వైన్ కానీ స్పైడర్ ప్లాంట్ కానీ చిన్న చిన్న పాకెట్స్ ఉంటాయి కదా, పాకెట్స్ కాదు సారీ ప్యాకెట్స్, మట్టి ప్యాకెట్స్ అందులో నాటి పెట్టాను అనమాట. అవి ఒకవేళ మంచిగా పెరిగితే వేరే దానిలోకి షిఫ్ట్ చేయొచ్చులే అని చెప్పి. అండ్ ఈ ఒక్కరోజు నేను ఆ హట్ తీసేసాను, బర్డ్స్ది గూడు తీసేసేసరికి ఎన్ని పిట్టలు పాపం ఎదురు చూసాయో. ప్రతి పూట రావడము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ గూడు కోసం వెతుక్కోవడం, నాకు చాలా జాలేసింది. బట్ ఏం చేస్తాం, అక్కడ పెయింటర్స్ పెయింట్ వేస్తూ ఉన్నప్పుడు దాన్ని పెట్టలేను కదా నేను. సో ఫైనలీ ఒకరోజు వెయిటింగ్ తర్వాత మళ్ళీ వాటిని అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇలా పని అయ్యి బాల్కనీలోంచి వెళ్ళానో లేదో ఆల్మోస్ట్ ఒక 7-8 బర్డ్స్ వచ్చి దానిలోకి దూరిపోయినాయి అనమాట. నేను రికార్డ్ చేశా, బట్ ఐ డోంట్ నో, ఐ సమ్హౌ మిస్డ్ దట్ క్లిప్. మేబీ స్టోరేజ్ కోసం డిలీట్ చేసేసానో ఏమో, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ద ఫైనల్ కార్నర్ ఇన్ ద బాల్కనీ, ఈ వాష్ ఏరియా దగ్గర కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసి పైన ఉన్న సామాన్లన్నీ తీసి కడిగి మళ్ళీ నీట్గా ప్లేస్ చేసేసాను. ఈ బిల్డింగ్ పని ఏమో కానీ నా బాల్కనీలో నా పని ఎక్కువైపోయింది అనమాట. ఈ తుడుచుకోవడం చేసుకోవడమే నాకు ఆల్మోస్ట్ ఈ మార్నింగ్ అంతా, ఈ ఫ్రైడే మార్నింగ్ అంతా సరిపోయింది. ఐ డిడ్ంట్ డూ ఎనీ అదర్ థింగ్స్. నాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టేసింది ఇదంతా క్లీన్ చేసుకోవడము. ఐ థింక్ నేను ఇంకా అనుకున్నా, ఇంకొక 10 days వరకు దీన్ని అసలు ముట్టుకోను తుడవనరా బాబు అని చెప్పి. మళ్ళీ అనిపించింది అలా వదిలేసినా మళ్ళీ ఇదే పని రిపీట్ చేయాలి అని. అప్పుడు మళ్ళీ ఇంకా విసుకొచ్చేస్తుంది. అందుకనే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందులో అయినా సరే, లైక్ మనం ఇల్లు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడంలో అయినా, మనం చేసే పనిలో అయినా, ఎందులో అయినా మనం రెగ్యులర్గా ఒక టైం, ఒక స్కెడ్యూల్ పెట్టి రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇల్లు ఎప్పుడూ హ్యాపీగా నీట్గా ఉంటుంది. అండ్ ద ఫైనల్ టచ్ టు మై బాల్కనీ ఈజ్ దిస్, దీన్ని ఏమంటారు, విండ్ చైన్. నేను తెచ్చుకున్న కొత్త విండ్ చైన్ ఎంత క్యూట్గా అనిపించిందో. మీకు నచ్చిందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్మోస్ట్ డన్ విత్ ఆల్ ద వర్క్స్, లైక్ కుషన్ కవర్స్, చైర్స్లో ఉన్న కుషన్ కవర్స్ చేంజ్ చేశాను, ఉయ్యాల్లో ఉన్న కుషన్ కవర్ కూడా చేంజ్ చేసేసి కుషన్స్ యాడ్ చేసేసాను అనమాట. అండ్ దట్స్ హౌ మై మార్నింగ్ వెంట్. నా ఫ్రైడే మార్నింగ్ ఇంత క్లీనింగ్, ఇంత పని, ఇంత ఎక్సర్సైజ్ అయింది. జిమ్కి వెళ్ళకుండానే ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లవ్డ్ ఇట్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. బాయ్. Thank you.